వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకు అన్నం లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని, పేదల సమస్యలు పట్టమని ధ్వజమెత్తారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి జగన్ అండ్ కోకు మనసొప్పదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టలేని పార్టీలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనని ఆగ్రహించారు. వైసీపీ అధికారంలోనికి వస్తే అందరినీ నరుకుతామని, నరబలి ఇస్తామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయని దుయ్యబట్టారు. ఇక్కడ ఉన్నది 1995 CBN, ఆ గొడ్డలి పార్టీ ఆగడాలను సాగనివ్వనని సీఎం హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చేశారని, 15 నెలలుగా ఈ చెత్తను శుభ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. మన ఇల్లు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మనమంతా శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ వారం జలహారతి జలధార థీమ్తో కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ద్వారా భూగర్భ జలాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం సాధిద్దామని తెలిపారు. గత పాలకులు ఎక్కడ పడితే అక్కడే చెత్త వదిలేసి భూగర్భ జలాలను కూడా కలుషితం చేసిందని చెప్పారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గత పాలకులు వదిలివేసి వెళ్లారన్నారు. ఇప్పటికే 114 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించామని చెప్పారు. జూన్ నాటికి 100% చెత్తను సేకరించి వ్యర్థాలను సంపదగా మారుస్తామని తెలిపారు. 603 కోట్లతో ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంపదగా దానిని మారుస్తామని చెప్పారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి దానిని సర్క్యులర్ ఎకానమీగా మార్చేందుకు స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ODF+ సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. 100% గడచిన ప్రభుత్వం పేర్చిపోయినంత చెత్త భూమి మీదనే కాదు, భూమిలో కూడా వేసిపోయారు. అది కూడా తవ్వి, లేకపోతే అక్కడ వర్షం పడితే అది కలుషితం అయిపోయి ఆ నీరు మీ పొలాల్లోకి వచ్చి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిరోజు మీరు ఒక్కసారి చూస్తే 7,527 టన్నులు పట్టణాల్లో, 1,430 టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో, 9,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా 153 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. 114 టన్నులు తీసేశాం. మిగిలింది కూడా 100% జూన్కంతా తీస్తాం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తున్నాం. పట్టణాల్లో 97% చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఇంకా పెంచుతున్నాం. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు, నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడి మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈరోజు మీరు చూస్తే ముందున్న 2,203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను. 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడుండేది CBN 95.
కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలకు ద్రోహం చేయటం జాతి విద్రోహంతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించటం మన సంస్కృతి అని పేర్కొన్నారు. పోరాడి సాధించుకునే సమయంలో మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవటం క్షమించరాని నేరమని అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే నినాదంతో ముందుకెళ్లాలని, ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. అందుకు నిరసనగా మహిళా లోకమంతా ఏకమైందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గమైన చర్య అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే దీన్ని వదిలిపెట్టే సమస్య లేదని, విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోవటంపై ఎన్డీఏ భాగస్వామ్య విపక్షాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని నిరసన ర్యాలీని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా చేపట్టిన ర్యాలీ హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు సాగింది. ఈ నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, కూటమి నేతలంతా పాల్గొన్నారు. ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అనేది ద్రోహమంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయని తెలిపారు. దక్షిణాది, ఈశాన్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టత ఇచ్చిందన్నారు. మహిళల రిజర్వేషన్ల కోసం 3 దశాబ్దాలుగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవటం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని విమర్శించారు. ఆడబిడ్డలను కేవలం ఇంటి వరకే పరిమితం చేయాలని దుర్మార్గ ఆలోచన తగదని సీఎం హితవు పలికారు. నిన్న విద్రోహ దినం, విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలన్నారు. మహిళా సాధికారత కోసం అడ్డంకులు సృష్టించకూడదనే కర్తవ్యం విపక్షాలపై ఉందని పేర్కొన్నారు. 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ల అమలు యోచనతో కేంద్రం సహృదయంతో ముందుకొచ్చిందని తెలిపారు. ఇంట్లో ఆడబిడ్డలు పైకొస్తే చూడలేని పరిస్థితి ఉందని సీఎం బాధపడ్డారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఇప్పుండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం
ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని ఈ మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తాను. అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండతో పునర్జన్మ లభించింది. విదేశాల నుంచి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ను అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చేసిన సాయంతో పునర్విక ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో వైద్యులు అమెరికా నుంచి తీసుకువచ్చిన జోల్జెన్స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ను చిన్నారికి ఇచ్చారు. చిన్నారిని కాపాడటం తన బాధ్యత అని అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి లోకేష్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణాలు కాపాడుకోగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 7 ఏళ్ల వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తండ్రి జంపాల మంగళ సురేష్ కుమార్ క్షవరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పునర్విక జన్మించి 6 నెలలైనా శరీరం కదిలించకపోవడంతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కర్నూలు వైద్యుల సలహా మేరకు చిన్నారిని హైదరాబాద్లోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పునర్వికకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ సోకిందని, చిన్నారిని రక్షించుకునేందుకున్న ఏకైక మార్గం 16 కోట్ల ఖరీదైన జోల్జెన్స్మా అని ఒకసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ అని వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పావతి ఈ ఏడాది జనవరి నుంచి దాతల సాయం కోరారు. పునర్వికను కాపాడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ స్పందించి మానవత్వం చాటుకున్నారు. ఫిబ్రవరి నాటికి విరాళాల ద్వారా 10 కోట్ల వరకు సమకూరాయి. సాయం కోసం ఎక్స్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ను విజ్ఞప్తి చేశారు. ఆపదలో అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ పునర్విక ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే స్పందించారు. ఇంకా ఎంత అవసరమైతే అంతా తానే సమీకరిస్తానని, అన్ని విధాలా అండగా ఉంటానని పునర్విక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చిట్టి చెల్లెలు చిరునవ్వుల కోసం అన్నగా అన్నీ తానై నారా లోకేష్ వ్యవహరించారు. పునర్వికకు పునర్జన్మను ప్రసాదించే చికిత్సకు సాయం అందించారు. విదేశాల నుంచి 16 కోట్ల ఇంజెక్షన్ తెప్పించేందుకు సహకరించారు. ఇంజెక్షన్ వేసేటప్పుడు చిన్నారి పునర్విక చెంతనే ఉన్నారు. సాయం అందించిన లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారు ఏడుస్తూ ఉండటంతో కొద్దిసేపు ఎత్తుకొని లాలించారు. చిన్నారిని కాపాడటం తన బాధ్యతని, అన్ని విధాలా అండగా ఉంటానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణాలు కాపాడుకోగలిగామని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అచ్చెన్నాయుడు రాష్ట్రంలో రైతుల సమస్యలను వివరంగా తెలిపారు. రాష్ట్రంలో శనగల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు. PSS స్కీమ్ కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేయడానికి కేంద్రం తక్షణమే అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి రాష్ట్రంలో రైతుల సమస్యలను వివరించారు. రాష్ట్రంలో మొత్తం 7,13,000 మెట్రిక్ టన్నుల శనగ ఉత్పత్తి జరిగినట్లు కేంద్రానికి తెలిపిన మంత్రి ఇప్పటి వరకు 94,500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు పూర్తి చేసినట్లు వివరించారు. కొనుగోలు లక్ష్యాన్ని 178,250 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను త్వరలోనే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. మొక్కజొన్న రైతుల సమస్యను కూడా కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు వివరించారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు మొక్కజొన్నను రైతులు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. మిర్చి, పొగాకు రైతులు క్రాప్ డైవర్షన్ వల్ల మొక్కజొన్న సాగు పెరిగినట్లు వివరించారు. అధిక దిగుబడి కారణంగా మార్కెట్లో మొక్కజొన్న సరఫరా పెరిగిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. విత్తనాల ఉత్పత్తిలో బ్రోకెన్ రైస్ వినియోగం పెరగడంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గినట్లు కేంద్రానికి వివరించారు. PDS స్కీమ్లో లేకపోయినా ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు వినతి చేశారు. ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషితో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
రైతులకు పూర్తి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో కొండపల్లి బొమ్మల పండుగను నిర్వహిస్తున్నామని ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్త కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడి కళను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఐక్యంగా కళాకారుల సంక్షేమానికి బాటలు వేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు 300 మంది కళాకారులతో మెగా కార్నివాల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. హస్తకళాకారుని చేతిలో జీవం పోసుకొని రంగుల పూదోటలో విహరించిన మన అందాల బొమ్మ దేశం దాటి ప్రపంచం చూసి పులకించాలనే లక్ష్యంతో మనం గర్వం మరింత ఎత్తుకు చేరాలనే ఆకాంక్షతో రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్ద కొండపల్లి బొమ్మల పండుగ వైభవంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. లక్ష్మీసా, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలుబొమ్మల స్టాళ్లను సందర్శించి కళాకారులతో మాట కలిపి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడి కళను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఐక్యంగా కళాకారుల సంక్షేమానికి బాటలు వేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు 300 మంది కళాకారులతో మెగా కార్నివాల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. కొండపల్లి మన సంస్కృతి, కొండపల్లి బొమ్మ మన గుర్తింపు, అది ఒక కల్చరు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతైనా చేయండి, ఏదైనా చేయండి, మనం సపోర్ట్ చేద్దాము. అది ఒక మంచి కళ, మన సంస్కృతి గుర్తింపు అని సీఎం గారు స్వతహా చెప్పిన మాట మీకు అందరికీ గుర్తుంది. కాబట్టి అదే ఒక స్ఫూర్తితో ఈ కొండపల్లి కళని ముందుకు తీసుకెళ్ళడానికి కొండపల్లి హస్త కళాకారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి మార్కెటింగ్ అవకాశం రావాలి, వాళ్ళకి మంచి మంచి కొత్త డిజైన్స్ వాళ్ళు ఉండాలి. అలాగే నెక్స్ట్ జనరేషన్స్, భావి తరాల వాళ్ళు కూడా ఈ కొండపల్లి కళని ముందుకు తీసుకెళ్లేలాగా. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల కళాకారులకు, కళాభిమానులకు ప్రపంచ వారసత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. కొండపల్లి ఖిల్లా మన చారిత్రక ఔన్నత్యానికి, శౌర్యానికి ప్రతీకని, అదేవిధంగా కొండపల్లి బొమ్మ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ రెండింటినీ కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి, కళాప్రియుల అభిరుచులకు తగిన విధంగా కళను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని, వినూత్నంగా బొమ్మల డిజైన్లు రూపొందించిన కళాకారుల్లో టాప్ 10 మందిని ఎంపిక చేసి వచ్చే ఏడాది ఉత్సవాల్లో ఒక్కొక్కరికి 50,000 చొప్పున బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు. ఈ బొమ్మల కళాకారులు ఇక్కడ తీసుకురావటం, ఆ బొమ్మల కళాకారులు 4 శతాబ్దాల పైబడి ఆ కళని అంతరించిపోకుండా కాపాడుకుంటా ఈ రోజు వరకు తీసుకురావటం, దానికి ఆ కళాకారులందరినీ మనం అభినందించాలి. దానికోసమే వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని గుర్తిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఇది మన సాంప్రదాయ కళలకు ప్రతీక. ఇది కేవలం ఆట బొమ్మలు కాదు, మన కళాకారుల ప్రతిభ. అలాగే తరతరాలుగా వస్తున్న ఈ కళను కాపాడటం మనందరి బాధ్యత. కాబట్టే ఈ 3 రోజులు వేడుక చేస్తా ఉన్నాం. కళాకారుల ప్రాధాన్యత ఏంటంటే ఈ బొమ్మలు తయారు చేసే కళాకారులు మన నిజమైన వారసత్వ సంరక్షకులు. వారిని ఖచ్చితంగా ప్రోత్సహించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్కూలు పిల్లల నుంచి మహిళల వరకు ప్రతి ఇంటికి చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచుతున్నామని అన్నారు.
రాష్ట్రాన్ని చెత్త రహితంగా నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగునగర్లోని ఎంకే బేగ్ స్కూల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరం హాజరై విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోండామ మాట్లాడుతూ రాష్ట్రాన్ని చెత్త రహితంగా నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని తెలిపారు. విజయవాడ నగరంలో మున్సిపల్ అధికారులు ముఖ్యంగా కమిషనర్ ధ్యానచంద్ర మరియు కలెక్టర్ కృషి వల్ల నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు అవార్డులు రావటం ఆనందకరమని చెప్పారు. నగరంలో తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం జరుగుతోందని ప్రతి ప్రాంతంలో డంపర్ బిన్లు ఏర్పాటు చేసి చిన్న వాహనాల నుంచి భారీ ట్రక్కుల వరకు సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు. రోజు 600 టన్నులకు పైగా చెత్తను గుంటూరు సమీపంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, చెత్తను వృధా కాకుండా సంపదగా మలుస్తున్నామన్నారు. గ్రౌండ్ వాటర్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని, శానిటేషన్ కార్మికులు, ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. చెత్తరహిత రాష్ట్రంగా, చెత్తరహిత నగరంగా పరిశుభ్రత అనేది ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగరానికి దేశంలోనే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అలాగే కలెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి వల్ల ఇవాళ అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా నిత్యం తడి చెత్త పొడి చెత్త విడిగా తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ డంపర్ బిన్లు ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న వెహికల్స్ కానించి పెద్ద పెద్ద ట్రక్స్ వరకు పెడతా ఉన్నాం. అలాగే ఈ చెత్త అంతా కూడా సంపదగా సృష్టించడం కోసం దాన్ని పవర్ ప్లాంట్లో గుంటూరు దగ్గర ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని పెట్టాం. దాన్ని వాళ్ళ ఫుల్ రన్నింగ్లోకి వచ్చింది. విజయవాడ నగరంలో ఉత్పత్తి అయ్యే 600 టన్నుల పైన చెత్త అక్కడికి ప్రతిరోజు తరలిస్తున్నాం. దానివల్ల ఎన్నో యూనిట్లు కరెంటు ఉత్పాదన అవుతుంది. అంటే చెత్తని ఎక్కడా కూడా వృధాగా పోనీయకుండా సంపదగా సృష్టిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్, ఇన్ఛార్జి జాన్ వలి, పార్లమెంటు కార్యదర్శి షేక్ గౌసియా, డివిజన్ నాయకులు కొడాలి వంశీ, అధికారులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను చైతన్యపరిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీటిని భద్రంగా వాడటం, నీళ్లు వృధా కాకుండా కలుషితం కాకుండా చూడటంపై నెల రోజులు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. స్వచ్ఛాంధ్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఆలోచన చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి స్వచ్ఛాంధ్ర పరిసరాల పరిశుభ్రత మీదే అనేక కార్యక్రమాలు చేశారన్నారు. మొక్కలు నాటాలి, వర్షపు నీటిని భూమిలో ఇంకిపోయేలా చేసి పొదుపు చేయాలని అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాల కోసం కేటాయించారని, అందరినీ భాగస్వాములను చేశారన్నారు. విద్యార్థులు, మహిళలు, ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. నీటిని భద్రంగా వాడటం, నీళ్లు వృధా కాకుండా కలుషితం కాకుండా చూడటంపై నెల రోజులు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేయాలన్నారు. వర్షపు నీటిని ప్రతి ఒక్క బొట్టుని కూడా ఒడిసి పట్టుకుని భూమిలో నిలవుంచాలి. ఆ నిలవుంచిన వాటిని మరలా మన అవసరాలకు వాడుకుని అభివృద్ధి చెందాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ రోజున 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి నెలలో 3వ శనివారం
దీనికోసమే కేటాయించి అటు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు చేయాలని చెప్పి చేస్తాం. నిత్యం కూడా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, అదేవిధంగా డ్వాక్రా మహిళల్ని, అదేవిధంగా స్థానిక పెద్దలను అందరూ కూడా చైతన్యపరిచే విధంగా అటు దోమల బెడద నుంచి కాపాడుకోవటం కానివ్వండి, లేకపోతే డ్రైన్లు శుభ్రపరచుకోవటం కానివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఒక పరిశుభ్రణ కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు బచ్చలకొరి అజయ్ కుమార్, నందిపాటి దేవానంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలం జీవనాధారమని దానిని మనం పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా ప్రజల్లో స్వచ్ఛత వైపు మెరుగైన అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నగరంలో ప్రవహించే నదీ కాలువలు కలుషితం చేయకుండా ఇటువంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. జలం జీవనాధారమని దానిని మనం పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ఈ ఉదయం పున్నమి ఘాట్ భవానీపురంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా ప్రజల్లో స్వచ్ఛత వైపు మెరుగైన అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని తెలిపారు. ఈ నెలలో ప్రధాన అంశమైన జలధార, జలహారతి గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అందులో భాగంగా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నగరంలో ప్రవహించే నది, కాలువలు కలుషితం చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షపు నీరును ఇంకుడు గుంతలతో మనం ఎలా వాడుకోవచ్చు, భూగర్భ జలాలను ఎలా సంరక్షించుకోవాలి, వాడుక నీటిని శుద్ధి చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అక్కడ వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఈ వాటర్ ఎక్కడైతే మనం స్టోర్ చేసుకుంటామో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్లో కానీ ఈ వాటర్ బాడీస్ అన్నిటినీ కూడా మనం సంరక్షించుకోవాలి. అలాగే మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే మనకు ఇంతకుముందు చెరువులో అవి లేవో మనకు టౌన్స్లో అన్నింటిలో కూడా మనం బోర్వెల్స్ అవి వాటర్ ద్వారా మనం వాటర్ డ్రా చేస్తూ ఉంటాం. అది ప్రతి సంవత్సరానికి మనం వేసే బోర్లు లెంత్ అంటే వాటర్ అవైలబిలిటీ అన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అడుగంటిపోతుంది అనమాట. సో ఎక్కడైతే 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకి వెళ్ళి మనము ఈ బోర్స్ వేసి వాటర్ తెస్తామో అక్కడంతా మనకు సమస్యలు మొదలైనట్టే. కాబట్టి రెండో అంశం, మనం వాటర్ బాడీస్ని అన్నింటినీ కూడా రక్షిస్తూ అంటే సంరక్షించుకుంటూ ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మనం చేపట్టాలి. సో దాన్ని తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇక మూడవది, మనం వాడిన నీరు కానీ మనకు వర్షం పడ్డప్పుడు వచ్చే వాటర్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా డ్రైనేజ్లో వెళ్తున్నాయా లేదా అని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం రోడ్లు ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే మన డ్రైన్స్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. సో మన రోడ్డు మీద ఊడ్చిన చెత్తను కానీ ఇంట్లో ఊడ్చిన చెత్తను కానీ ప్లాస్టిక్ పదార్థాలు కానీ మనం డ్రైన్లో ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి రమ్యకీర్తన, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2003లోనే ఆమోదం పొందిందని, డీలిమిటేషన్తో కలిపి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. డీలిమిటేషన్ గురించి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్చలు లేకుండా కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతోందని తెలిపారు. చర్చ లేకుండా సభలో బిల్లు పెట్టడంతో వీగిపోయిందన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో డీలిమిటేషన్ బిల్లుపై విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ డీలిమిటేషన్ గురించి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్చలు లేకుండా కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతోందని తెలిపారు. చర్చ లేకుండా సభలో బిల్లు పెట్టడంతో వీగిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలన్నీ అడ్డం పడి ఆపేశాయని, పెద్ద ఎత్తున దుర్మార్గం ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసలు సీట్లు ఎలా పెంచాలి, ఏమి చేయాలి, 2026 జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీనిలో కులగణన కూడా ఉంది, మన అందరికీ తెలుసు. కాబట్టి కులగణన ఆధారంగా ఏం చేయాలి, ఎస్సీ పాపులేషన్ ఎంత పెరుగుద్ది, ఎస్టీ పాపులేషన్ ఎంత పెరుగుద్ది, దీనికి అనుగుణంగా సీట్లు ఎలా పెంచాలి, మళ్ళీ జనాభా ఆధారంగా కనుక చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకే బెనిఫిట్ అవుద్ది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోకుండా ఏం చేయాలనేది ఒక విస్తృతమైన చర్చ చేయాలి.
ఆ చర్చ ఏమీ లేకుండా నిన్న కేవలం 48 గంటల సమయం ఇచ్చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమైన విషయం. దాన్ని ఒక్కదాన్ని ప్రవేశపెట్టకుండా వాళ్ళు కావాలని అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా దానికి మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేశారు. వాస్తవంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేసింది. ఆమోదం పొందిన బిల్లును మళ్ళీ అందులో ప్రవేశపెట్టడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇంకా దుర్మార్గమైన విషయం మన రాష్ట్రం చూసామ్మా. జగన్మోహన్ రెడ్డి కూటమి ఉప్పు నిప్పు, కానీ ఇలాంటి విషయాల్లో ఇద్దరు ఏకమైపోతున్నారు. ఇద్దరు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశాడు, రాష్ట్రాలకు వచ్చే సీట్లు కూడా చెప్పారు. వాళ్ళు అలా ఇస్తామని వాళ్ళు ఏమైనా చెప్పారా? బిల్లులు ఏమైనా ప్రతిపాదించారా? 50% సీట్లు పెరుగుతాయి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ 38 అవుతాయి అని బిల్లులు ఏమైనా పెట్టారా? అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాథురేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం ధరించి ఉన్నప్పటికీ అమలు చేయకుండా 2025లో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత డీలిమిటేషన్ 2 రాష్ట్రాల్లో నిర్వహించాలని పిటిషన్ వేస్తే అది సాధ్యపడదని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ లింకు పెట్టి ఒక కుట్రపూరితంగా ప్రధాని మోడీ, హోంమంత్రి కూడబలుక్కొని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రతిపక్షాలను ఒక అస్త్రంగా ఉపయోగించుకొని వాడుకోవడానికి ప్రయత్నించిందన్నారు. త్వరలో జరగబోతూ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ ఉండి చూసారా, పార్లమెంట్లో నేను మహిళా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చాలా పెద్ద ప్రయత్నం చేస్తే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ ఉండి కూడా ఆవిడ దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి జరిగింది అని చెప్పి ప్రచారం చేసేటటువంటి ఒక దుష్ట సంకల్పంతో పెట్టినటువంటి ఈ బిల్లు, దీనిని ఓడించినందుకు, బిగిపోయేటట్టు చేసినందుకు ప్రతిపక్ష పార్టీలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. అయితే నా మహిమ లేకపోతే నీ కర్మ అనే ఒక నానుడు ఉంది. నరేంద్ర మోడీకి తెలియకపోలా, అతనికి కూడా లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క వివిధ పార్టీల యొక్క స్ట్రెంగ్త్ తెలుసు అతనికి. ఓడిపోతే చాలా ఒక మంచి విషయం గురించి, బిల్లు గురించి, చట్టం గురించి, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి ప్రాతినిధ్యం విషయంలో చూసారా ఈ దుర్మార్గులు ప్రతిపక్షం వాళ్ళు సహకరించలేదు అని చెప్పి నెపమేయచ్చు. ఒకవేళ ఎవరన్నా పునరాలోచనలో పడి అనుకూలంగా వేస్తే బిల్లు పాస్ అయితే ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రాబల్యం ఉన్నటువంటి వాటిల్లో సీట్ల సంఖ్య బాగా పెరిగి రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అని చెప్పి 2 ఆలోచనలు కూడా పెట్టుకుని చేసినటువంటి బిల్లు ఇది. పార్లమెంటు చరిత్రలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత పార్లమెంటులో తుక్కుతుక్కుగా మోడీని ఓడించారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ సాకు చూపించి 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ను ముడిపెట్టి రావటం వల్ల రాహుల్ గాంధీ నాయకత్వంలో టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి దక్షిణాది, ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని బిల్లును ఓడించడం జరిగిందన్నారు. బిల్లును ఓడించిన వారందరికీ తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. మోడీ కూటమిపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, 2029 ఎన్నికల్లో ఇది పునరావృతం కావడానికి ఇది సెమీఫైనల్ అని చెప్పారు. మోడీకి పార్లమెంటులో పరాభవం ఎదురైందని తెలిపారు. రిజర్వేషన్ అని ఒక సాకు చూపించి అది కనపడకుండా 131 రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ని లింకు చేసి వాళ్ళు వస్తం మూలంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో టీఎంసీ, అలాగే సమాజ్వాదీ పార్టీ, డిఎంకే నాయకత్వాల్లో ఉన్న కూటమి దక్షిణాదికి, ఉత్తరాదికి, ఈశాన్య రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ వల్ల. అందుకని చెప్పి మేము ఓడిస్తున్నామని చెప్పి ఓడించడం జరిగింది. ఆ ఓడించిన పార్లమెంట్ సభ్యులకి వాళ్ళందరికీ తెలుగు ప్రజల తరపున వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు, జేజేలు పలుకుతూ ఉన్నాం. ఈ కూటమి మీద ఏదైతే మోడీ కూటమి ఉందో వాటి మీద ప్రజలకు విశ్వాసం పోయింది.
ఇదే చరిత్ర 2029 కూడా అది పునరావృతం అవటానికి ఇది ట్రయల్ రన్ను, ఇది సెమీఫైనల్స్. ఓటమి బాట పట్టేశారు. ఇప్పటి వరకు నిరంకుశత్వంగా ఈడీ, ఐటీ, సిబిఐని ఎన్నికల కమిషన్ని పెట్టుకొని వ్యవస్థల్ని బుల్డోజ్ చేసి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడకుండా మైకి లేకుండా నానా ఇబ్బందులు పెడుతుంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపున నిన్న లోక్సభలో ఏం జరిగింది? మోడీకి పరాభవం ఎదురైంది. విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు పదవి విరమణ వయస్సును 58 నుంచి 62 సంవత్సరాలకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ 62లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా 62 సంవత్సరాలకు పదవి విరమణ పొడిగింపునకు అర్హులమేనని చెప్పారు. పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ ఉద్యోగులకు పొడిగింపు ఇచ్చారని, తాము కూడా అన్ని విధాలా అర్హులమేనని ప్రభుత్వానికి విన్నవించాలని ఫోరం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. తమ సమస్యల పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ 62 ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ జెన్కో విశ్రాంత ఎస్సీ జె రామకృష్ణుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 62 సంవత్సరాలు ఇచ్చారని, షెడ్యూల్ 9, 10 వాళ్లకు ఎవరికీ ఇవ్వలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్ 9, 10 వాళ్లకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఏర్పాటు చేశారన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో షెడ్యూల్ 9, 10 అందరికీ ఇస్తారనే ఆలోచనతో ఉన్నామన్నారు. గతంలో 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంపించినప్పుడు కూడా అందరికీ ఇచ్చారని అన్నారు. కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్టులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మినహాయించారని తెలిసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా 62 సంవత్సరాల పొడిగింపుకు అర్హులమేనని చెప్పారు. పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చారని, తాము కూడా అన్ని విధాలా అర్హులమేనని ప్రభుత్వానికి విన్నవించాలని ఫోరం ఏర్పాటు చేసుకున్నామన్నారు. తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒకటి క్రియేట్ చేశారు. 60 నుంచి 62 ఇయర్స్ ఇవ్వాలని చెప్పేసి. పాత గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 62 ఇయర్స్ ఇచ్చారు. షెడ్యూల్ 9 and 10 వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి షెడ్యూల్ 9 and 10 కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో షెడ్యూల్ 9 and 10 అందరికీ ఇస్తారని చెప్పేసి మేము అదే ఆలోచనతో ఉన్నాము. ఎందుకంటే ఇంతకుముందు 58 నుంచి 60 ఇచ్చేటప్పుడు కూడా అందరికీ ఇచ్చారు. కానీ రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్ట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఎక్స్క్లూడ్ చేశారని చెప్పేసి తెలిసింది. దీనివల్ల మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి దీని ఆర్డర్తో ఎంతో కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏమిటంటే అందరికీ 62 వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ఆన్ పార్గా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పెన్షన్ రూల్స్ కానీ ఏదైనా సరే ఇది కూడా షెడ్యూల్ 9 and 10 వరకు అందరికీ ఇస్తున్నారనే ఆలోచనతో మేము ఇంతవరకు మా కుటుంబాలు కూడా వస్తాయని ఆలోచించాము. అనంతరం ఫోరం ఉపాధ్యక్షుడు ఎం సత్యానందం మాట్లాడుతూ విద్యుత్ శాఖకు ఇప్పటి వరకు తాము అందించిన సేవలను గుర్తించి విద్యుత్ శాఖ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పొడిగించాలని కోరారు. 20,000 కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అప్పట్లో 58 నుంచి 60 సంవత్సరాలు ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా 60 నుంచి 62 సంవత్సరాల వరకు చేస్తూ ఈ విద్యుత్ శాఖకు కూడా అన్వయిస్తారన్న ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే దీంట్లో విద్యుత్ శాఖను మినహాయించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అది మరి ఎంతవరకు వాస్తవం అన్నది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వరకు తెలిసిన విషయం. కానీ మేమేంటంటే ఈ ఫారం తరపున ఈ యొక్క డిపార్ట్మెంటు మేము చేసిన సేవలు అటు విద్యుత్ శాఖకి మేము ఇప్పటివరకు మేము అందించిన సేవల్ని మరి దాన్ని గుర్తించి తప్పకుండా మాకు కూడా ఈ 60 నుంచి 62 సంవత్సరాలు దాన్ని అన్వయించాలి. ఎందుకంటే మేము చాలా సీనియర్సు, ఈ యొక్క పవర్ సెక్టార్లో సీనియర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారనే దానికి తార్కాణం మన శ్రీ విజయానంద్ గారు. అనంతరం సెక్రటరీ జనరల్ ఎస్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పవర్ సెక్టార్లో సర్వీస్ అనుభవం చాలా అవసరమని అన్నారు. కొత్తగా వచ్చిన వారికి అనుభవం తక్కువ ఉంటుందని అన్నారు. సీనియర్లకు ఎఫిషియన్సీ అనుభవం ఉంటుందని తెలిపారు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న జూనియర్లకు తాము వ్యతిరేకం కాదన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. పవర్ సెక్టర్ నాట్ లైక్ అదర్ సెక్టర్ లాగా కాదు. దీంట్లో ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ టు ఎనీ ఎంప్లాయీ. ఎవరైతే జూనియర్ల ప్రమోషన్ కోసం ఇదవుతున్నారో సీనియర్లకు వద్దని అంటున్నారో
వాళ్ళకి ఎగ్నెస్ట్ ఏం కాదు మేము. వాళ్ళకి కూడా రేపు పొద్దున ప్రతి ఒక్కరి ఎంప్లాయీకి ఉపయోగపడుతుంది. ఈ మిగిలిన ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా మేనేజ్మెంట్కి లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ బెనిఫిట్ అనేది వస్తే అందరితో పాటు ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్, ఏపీలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ సెక్టర్కి ఏ విధంగా అయితే ఎక్స్టెండ్ చేస్తారో ఆ విధంగా పవర్ సెక్టర్ కూడా ఎక్స్టెండ్ చేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీకి బెనిఫిట్ అవుతుందండి. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం దోహదపడుతుందని మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని వివరించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు 42వ డివిజన్లో ప్రజా దర్బార్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతిపత్రాలు స్వీకరించి అక్కడే ఉన్న అధికారులకు అందజేశారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలిచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, నాయకులతో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డివిజన్ కానీ, ఇల్లు కానీ, ఫంక్షన్లు కానీ, అలాగే ఇతర సమస్యలు ఏదున్నా కానీ తక్షణమే పరిష్కరించే ఇక్కడే పరిష్కరిస్తాం. అట్లాగే మా నాయకులు మాకు మించిపోయి మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళి, మా ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం. ఇంకెవరన్నా ఉండే ప్రజలు త్వరగా వచ్చి సమస్యలు వివరించవలసిందిగా. ప్రజల యొక్క సమస్యలను ప్రజలైతే కోరుకున్న పెన్షన్లు కానీ, ఇల్లులు కానీ, తర్వాత ఇతరత్ర ఏదైతే కోరుకుంటున్నా అవన్నీ కూడా ఇక్కడే స్పాట్లోనే వాటిని కూడా స్క్రూటినీ చేసి మేము చేయగలిగిన చేసి కొరవి కూడా మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను తీర్చేందుకే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విశేష స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వార్డు మెంబర్లు, అదే మా యొక్క బూత్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ ప్రజా దర్బార్ ఉంది అని చెప్పి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరు సమస్య తీర్చడానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఎస్కేపీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ సొంతమని ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహనరావు కొనియాడారు. విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఎస్కేపీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ సొంతమని ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహనరావు కొనియాడారు. 36 సంవత్సరాలుగా బయాలజీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన సోమ భరత్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం ఆ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, డాక్టర్ గోళ్ల బాబా విజయ్ కుమార్లతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ హైస్కూల్లో విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల నియమబద్ధ ప్రణాళిక దీనికి ముఖ్య కారణమన్నారు. అనేక రకాల సేవలు అందించారు ఈ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా. అదేవిధంగా ముందుకి చాలా చక్కటి విద్యని అందించుతూ పౌరులని 100% 10th క్లాసులో రిజల్ట్స్ వచ్చేటట్లు చేశారు. దంపతులు ఇద్దరు కూడా ఈ రోజున పదవి విరమణ సందర్భంగా వారికి ఈ హిందూ హై స్కూల్ తరఫున మేము ముగ్గురం సన్మానం చేశాము. కాబట్టి అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. తర్వాత ఈ రిటైర్మెంట్ అయిన టీచర్లందరికీ కూడా హిందూ హై స్కూల్ కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఇల్లు ఎలాగో తలుపులు తీస్తుంటాయో వాళ్ళ కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతామని. 36 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం వారు రిటైర్మెంట్ అవుతున్నారు. ఆ సందర్భంగా మేమందరం వారిని సన్మానించడానికి, వారి యొక్క సేవలు కొనియాడటానికి మేము వచ్చాము. వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా టీచర్స్ కూడా ముందుకు వెళ్ళాలి, మిగతా భవిష్యత్ తరాలు కూడా ఉన్నతంగా విషయాలను ఆదరిస్తున్నాము. అలాగే మా సంస్థలో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ ఈ రోజు వరకు రిటైర్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా మా సంస్థకు సేవ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇది చాలా అభినందించే విషయం. ఇలా ముందుకు ఇంకా ఉన్నత లక్ష్యం తీసుకొని ఈరోజు ఈ సంస్థ 8 సంస్థలకి
పురోగిస్తూ ముందుకెళ్తున్నాయి. ఇంకా ముందు ఇంకా 3 సంవత్సరాలు ముందుకెళ్తున్నాయి. మా వాళ్ళందరూ కూడా తరతరాలుగా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా అదే భావంతో దృక్పథంతో పనిచేస్తూ 36 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ సొంత డబ్బులతో కూడా పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6 పిల్లలతో మొదలైన మా సంస్థ ఈ రోజున 12,000 మంది పైగా విద్యార్థులతో అల్లరారుతోంది. టెక్నికల్గా కానీ సైన్స్ పరంగా కానీ ఈ రోబోటిక్ వీటి విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మా సంస్థ చాలా ముందుకొచ్చి. అనంతరం సోమభరత్ కుమార్ దంపతులను కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ తోనుకుంట్ల శ్రీనివాసు, హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసు, జె ఆనంద్ కుమార్, వి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ లబ్బిపేటలోని శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివార్ల దేవస్థానంలో లోక కళ్యాణార్థం అఖండ నాదోపాసన మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. కళారత్న కలై మామణి శ్రీ కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు సప్తగిరి సంగీత విద్వాంసమని బ్రహ్మశ్రీ డాక్టర్ తాడేపల్లి లోకనాథ్ శర్మచే ఈ నాదోపాసన మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణార్థం ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.